ఒరేయ్ ఆపరా, నీ పెళ్ళాం ఎక్కడ కష్టపడుతుందో అని తీసుకెళ్ళడానికి వచ్చావు కదా. నిజంగానే ఆకలేసి వచ్చానమ్మా. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. అయ్యో, నా కొడుకుని ఖాళీ కడుపుతో పడుకోబెట్టా అన్న పాప నాకెందుకులే, తీసుకుపో నీ పెళ్ళాన్ని. ఆ, ఆ, అది అమ్మా, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ? ఏంటది? ఈరోజు మాస శివరాత్రి, జాగారం ఉంటే చాలా పుణ్యం వస్తుందంట. ఈరోజు రాత్రికి మేల్కొనే ఉండు. ఆ? అదేంట్రా? అదంతే, నేను చెప్పినట్టే చెయ్యమ్మా. అంజలి, నువ్వు పద. వెళ్ళవే, పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. తప్పించుకుంది. ఏమిటి, నిన్న కోడల పిల్ల పొగరు అణుస్తా కాలి కింద పడేసి తొక్కేస్తాన్నావుగా, ఇప్పుడేమిటి గాలి తీసిన పొడగలా తయారయ్యావు? కొంప తీసి కోడల పిల్లతో ఆ రేంజ్ లో సేవలు చేయించుకున్నావా? ఓహో, మీకు అలా అనిపించిందా? అన్ని సేవలే చేయించుకొనుంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన యాపిల్ పండులా నిగనిగలాడుతా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఆపిల్ లానే ఉన్నావు, కాకపోతే తొక్కేసిన ఆపిల్ లా ఉన్నావు. ఒసే 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 ఒసే, నా బాధ చూస్తుంటే నీకు వెటకారంగా ఉందా? వెటకారం కాక మరేమిటే? కోడలు పొగరనుస్తా కాంతం ఇస్ బ్యాక్ అన్నప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఆ బాధ? నా కొడుకే అడ్డు రాకపోయింటే నేననుకున్నది చేసి చూయించేదాన్ని, దాని పొగరు కూడా అణిచేదాన్ని. మధ్యలో అర్జున్ ఏం చేశాడే? వాడి భార్య ఎక్కడ అలసిపోతుందో అని మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. లేదంటే దానికి నా చేతిలో ఉండేది. ఏంటత్తయ్యా, నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవునమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ గురించే మాట్లాడుకోవడం తప్ప నాకింకేం పన్నది చెప్పు. అదే నిజమేలేండి, పని పాట లేని వాళ్ళకి ఎవరో ఒకరు పైన పడి ఏడవటం తప్ప ఇంకేం పనుంటుంది? ఒసే 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 ఒసే, అత్తయ్య నాన్న గౌరవం కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నావు. ఏంటమ్మా, పొద్దున్నే మొదలు పెట్టేశావా? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, చివరకు నువ్వు కూడా నన్నే అంటున్నావా? అనరాను, నాకిలా జరగాల్సిందే. బా, ఇప్పుడు ఏమైందమ్మా? నువ్వు నీ పెళ్ళాన్ని వెనకేసుకురావడం మానేస్తే అన్నీ నీకే అర్థమవుతాయి. ఇది కోడలుగా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదు. అరే, కనీసం తిండి కూడా పెట్టడం లేదురా. అది అంజలి కాదు, గీత అని మీకు చెప్పలేను. అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చూసావా, నీ పెళ్ళాందే తప్పని తెలిసేసరికి నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు. కానీ ఎందుకు ఇలా చేసావని మందలిచ్చావా? ఇది నీకేం మంద పెట్టిందో గాని నువ్వు కూడా మారిపోయావురా. అమ్మా, నా పరిస్థితి మీకు చెప్పిన అర్థం కాదు. పోను పని చేయండి, నువ్వు, నాన్న, పూజ ముగ్గురు సిటీకి వెళ్ళిపోండి. ఏమండి? అదేమిట్రా రే రే, ఏమిట్రా నువ్వు అనేది? అవును నాన్న, అమ్మకి ఇక్కడ ఉండడం ఎలాగో నచ్చడం లేదు కదా. మీరు సిటీకి వెళ్ళిపోతే అక్కడ వదిన కూడా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఏమంటారు? నాకు తెలుసురా నువ్వు ఇంత పెద్ద మాట మాట్లాడతావని. కట్టుకున్న పెళ్ళాం కోసం కన్న తల్లిదండ్రుల ఇంట్లోంచి గేటేసేంత పెద్దవాడి అయిపోయావరా? ఏంటమ్మా మాటలు?
నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అంత మాట అన్న తర్వాత ఇంకేం అర్థం చేసుకోవాలరా? అయినా నువ్వు మంచివాడివేరా, కానీ నువ్వు మాట్లాడే మాటలన్నీ వెనకాలని నీ పెళ్ళాన్ని చెప్పి చేయిస్తుందని నాకు బాగా అర్థమైందిరా. ఏయ్, వెనకుండి నడిపించాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా సరే ఎదురుగా నిలబెట్టి కడిగేస్తాను. ఆ, చూస్తూనే ఉన్నాను కదమ్మా, మాకెందుకు తెలీదు? వారం రోజుల నుంచి నీ మాటలతో కడిగి కడిగి పడేస్తున్నావుగా. అందుకే నా ఏర్పాట్లలో నేను ఉన్నా. ఏంటా ఏర్పాట్లు? మాటలతో ఎందుకు, నీ కళ్ళతో నువ్వే చూడు. ఛా, అమ్మా నాన్నల్ని బయటికి ఎలా పంపించాలో అర్థం కాక చేస్తుంటే ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేసారంటే, అయ్యో ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? వెంకట్, అక్కడే ఆగిపోయారేమిట్రా? లోపలికి రండి. వెంకట్ వచ్చాడమ్మా. ఏంట్రా అర్జున్, మమ్మల్ని చూసి ఆనందపడతావు అనుకుంటే ఇలా టెన్షన్ పడుతున్నావేంటి? ఏమైంది? అన్నయ్య, నువ్వెందుకు వచ్చావు? నిన్నే అన్నయ్య, నువ్వు వదిన ఎందుకు వచ్చారు? ఎప్పుడొచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా అని అడగాల్సింది పోయి ఎందుకు వచ్చారంటావేంట్రా? అది కాదన్నయ్య, అమ్మ వాళ్ళనే మీ దగ్గరికి పంపిద్దాం అనుకుంటే మీరే వచ్చేసారు. కనీసం ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చేసారేంటి? నేనే పిలిపించా. నువ్వు పిలిపించావా? ఎందుకమ్మా? పిలిపించకుండా ఏం చేయమంటావురా? ఈ ఇంట్లో నన్నెవరు పట్టించుకోవట్లేదని నా పెద్ద కోడలు రమ్మని చెప్పా. అది కాదమ్మా, ఈ ఇల్లు కలిసి రావట్లేదని నువ్వే అన్నావు కదా. అందరం వెళ్ళిపోదామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాం కదా. అందుకే మీరందరూ వెళ్ళిపోండి, నేను అంజలి వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాం. వీల్లేదు, వెళ్తే అందరం కలిసే వెళ్ళాలి. నీ వర్క్ ఫినిష్ అయ్యే వరకు మేమందరం కూడా ఇక్కడే ఉంటాం. మీరందరూ ఎందుకు ఉండడం? నీ పెళ్ళాం పొగరు అణొచ్చడానికి. అయ్యో, ఇన్ని రోజులు నా బంగారం లాంటి పెద్ద కోడల్ని అపార్థం చేసుకున్నాను. కట్నం తీసుకురాలేదని అవమానించాను. కానీ డబ్బు కంటే గుణం గొప్పది, చిన్న కోడల కంటే పెద్ద కోడలు మంచిదని తెలుసుకున్నాను. వారి 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 పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలి అనేది నా పెద్ద కోడల ద్వారా నీకు అర్థమయ్యేలా చేస్తాను. నీ పొగరు అణుస్తాను. అంటే నీ పెద్ద కోడల్ని చూసి ఇప్పుడు నేను నేర్చుకోవాలా? అవును, నేర్చుకోవాలి. కోడలంటే పోట్ల గిత్తల కాలు దువ్వడం కాదు, మంచితనంతో అణుకువగా ఉండాలని నా పెద్ద కోడలతో నేర్పిస్తాను. చూస్తూ ఉండు. పదమ్మా హేమ, పదరా వెంకట్, రా. పదమ్మా. చూసావా అర్జున్, మీ అమ్మ నన్ను ఎన్ని మాటలనిందో. మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా అంజలి. సంతోషం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం. ఇప్పటితో ఈ విషయం వదిలే. వసే కాంతం, నేను నీ పెద్ద కొడల్ని చూసి నేర్చుకోవాలా?
నువ్వరవగానే భయపడడానికి అంజలిని అనుకున్నావా? గీతనే నేను. చూద్దాం, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు నాకు నేర్పిస్తావో అది చూద్దాం. ఇన్ని రోజులు గీత విషయం నాకు తెలియటం వల్ల ఇంట్లో సమస్య ఉందని, ఏదో ఒక రోజు సర్దుకుంటుందని అనుకునేవాణ్ణి స్వామి. ఏమైంది అర్జున్? గీత మళ్ళీ ఏమన్నా ప్రయత్నించిందా? మీరన్నట్టుగానే అంజలితో ప్రేమగా ఉంటున్నాను. గీతకి అనుమానం రాకుండా చూసుకుంటున్నాను. మరి సమస్య ఏమిటి? ఇంట్లో వాళ్లతోనే సమస్య వస్తుంది స్వామి. అమ్మకి గీత విషయం తెలియకపోవటం వల్ల ప్రతి దానికి గొడవ పెట్టుకుంటుంది. కొన్నిసార్లు అంజలి పూర్తిగా గీతలా ప్రవర్తిస్తుంది. అంజలి మారిపోయిందని అమ్మ ప్రతి విషయంలోనూ అంజలిని కోప్పడుతుంది. ఇది ఇలానే జరిగితే గీత కోపంతో వాళ్ళని ఏం చేస్తుందో అని అమ్మా నాన్న వాళ్ళని సిటీకి వెళ్ళిపోమన్నాను. మంచి ఆలోచనే కదా అర్జున్, ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. సమస్య అంతా ఇక్కడే మొదలైంది స్వామి. అమ్మా నాన్నల్ని వెళ్ళిపోమంటే వాళ్ళని అంజలి సరిగ్గా చూసుకోవడం లేదని అమ్మ సిటీ నుండి అన్నయ్య వదినల్ని పిలిపించింది. ఉన్నవాళ్ళని ఎలా పంపించాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అన్నయ్య వదినలు కూడా వచ్చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది స్వామి. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అర్జున్. ఇటువంటి సమయంలో నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించాలి. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాల్సిన కర్మ పట్టింది. కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షిస్తుంది అర్జున్. అటువంటి సమయంలోనే సమస్యల్ని ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. పోనీ అంజలిలో గీత ఆత్మ ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే కనీసం జాగ్రత్తగా ఉంటారు కదా స్వామి. అది ఇంకా ప్రమాదం అర్జున్. ఒకవేళ గీత ఆత్మను చూసి ఎవరన్నా భయంతో తప్పు చేస్తే విషయం తెలిసిపోయిందని గీత ఆత్మ విరుచుకుపడుతుంది, అందర్నీ అంతం చేస్తుంది. మరేం చేయమంటారు స్వామి? నువ్వు గీతకు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నం చెయ్యి. చివరికి నువ్వు గీత మాత్రమే ఆ ఇంట్లో ఉండాలి. గీత ఆత్మ చాలా శక్తివంతమైంది కదా స్వామి. మరి నేను నాటకం ఆడుతున్న విషయం తనకు తెలిసిపోతే? ప్రేమ గుడ్డిది అర్జున్. గీతకు నీ పైన ఉన్న ప్రేమ నీ మీద అనుమానం రాకుండా చూసుకుంటుంది. నువ్వు మాత్రం తనతో ప్రేమగా ఉండు. గీతకు ఎవరైనా అడ్డుపడతారు అంటే అది నేను మాత్రమే. దానికోసమే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. మీరొస్తే గీత అంజలిలో ఉన్న విషయం మీకు తెలిసిపోయింది అనుకుంటుంది కదా స్వామి. అలా అనుకోకూడదనే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? నువ్వే చూడు. ఏవండి, ఏంటండి ఆలోచిస్తున్నారు? అర్జున్ అన్న మాటలు తలుచుకుని బాధపడుతున్నారా? చాచా, అలా ఏం లేదు. అయినా నా తమ్ముడు ఏ పరిస్థితుల్లో ప్రవర్తించాడో మనకు తెలియదు కదా. కారణం లేకుండా వాడెవరిని ఏమండు. మరేం ఆలోచిస్తున్నారు? అమ్మ ప్రవర్తనే చాలా విచిత్రంగా ఉంది. ఒకప్పుడు అమ్మకి నువ్వంటే నచ్చేది కాదు. నువ్వేం చేసినా తప్పు నీదే అనేది. ప్రతిదానికి నీతో గొడవ పెట్టుకొని కావాలని నేను తిట్టేది. అంజలి కట్నం తీసుకొచ్చిందని ఏం చేసినా భరించేది. ఏ విషయంలోనైనా అంజలిని వెనకేసుకొచ్చేది. అలాంటిది అమ్మ సడన్గా ఇలా మారిపోయిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. నేను పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి అత్త ఏ రోజు నన్ను పొగరలేదు. అలాంటిది అత్త ఈ రోజు అలా మాట్లాడేసరికి నాకే ఆశ్చర్యంగా ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేదో జరిగింది హేమా. నేను రామున్నో కాదో తెలియదు కానీ అర్జున్ మాత్రం లక్ష్మణుడు అంత గొప్పోడు. అలాంటివాడు
మనం రాంగాల్ని తిరిగి వెళ్ళిపోమంటావేంటి? ఎప్పుడు శాంతంగా కనిపిస్తూ అత్తయ్య ఏమన్నా మౌనంగా భరించే అంజలి ఇలా మాటకు మాట ఎదురు చెప్పటం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. అందరూ ఒకేసారి ఇలా మారిపోయారేంటండి? అర్జున్ ఎందుకో ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతున్నాడు. అంజలి ఏం చెప్పినా సరే అంటున్నాడు, అమ్మ ఏం చెప్పినా వద్దంటున్నాడు. మన ఇంటిపైన ఏ చెడు దృష్టి పడిందో ఏంటో. ఒకసారి స్వామీజీ గారిని పిలిస్తే మంచిదేమోనండి. అవును, నువ్వన్నదే నిజమే. ఈ విషయం నేను అర్జున్తో ఒకసారి మాట్లాడి చూస్తా. కానీ ఇంట్లో అన్ని సర్దుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి హేమ. ఏంటండి అది? ఈ మధ్య అంజలి బాగా డిస్టర్బ్ అవటం వల్ల సిరిని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు. నువ్వు తిరిగి తన బాధ్యతను తను గుర్తు చేయాలి. అంజలి తిరిగి మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు తన విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉండు. అలాగేనండి. వెళ్ళు. ఉమ్. ఇక చాలు పెద్దమ్మా. ఇదొక్కటే ముద్ద. అంజలి, ఏంటి? టైం చూసావా అంజలి ఎంత అవుతుందో? ఇప్పటిదాకా పాపకి ఎందుకు టిఫిన్ పెట్టలేదు? దానికి నన్ను పిలవాలా? తినిపిస్తున్నావు కదా, సరిపోదా? నేను లోపలికి వెళ్ళమ్మా. పాపకు నేను తినిపించడం భారం కాదు, బాధ్యత. కానీ ఆ పని నువ్వెందుకు చేయట్లేదు? పొద్దున్నుండి ఫ్రీగానే ఉన్నావు కదా, తల్లివై ఉండి పాప ఆకలి పట్టించుకోకపోతే ఎలా? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో, ఎప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్లో నేను లేను. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు. ఇది సలహా కాదంజలి, ఈ ఇంటి కోడళ్ళుగా మనం చేయాల్సిన బాధ్యత. అలా బుద్ధి చెప్పమ్మా, అప్పుడన్నా తెలుసుకుంటుందేమో. నన్ను చూసుకోపోయినా పర్వాలేదు, అది చిన్నపిల్ల, కనీసం దాన్నన్నా సరిగ్గా చూసుకోవాలి కదా. ఆ కాంతం, అవకాశం దొరికితే చాలు కోడల్ని ఇప్పుడు తిడదామా చూస్తూనే ఉంటావా? మీరు నోరు మూసుకోండి. అది సక్రమంగా ఉంటే నేనెందుకు తిడతానండి? అయినా నా గురించి వదిలేయండి. అరే పాపం చిన్నపిల్ల, దాన్ని కూడా చూసుకోపోతే ఎలాగండి? తల్లిగా ఆ మాత్రం బాధ్యత లేదా దీనికి? మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందని నన్ను అడుగుతావేంట్రా? ఉందిగా నీ ముద్దులు పెళ్ళాం, దాన్ని అడుగు. ఇంత టైం అవుతుందా సిరికి టిఫిన్ పెట్టకుండా? ఏం కార్యం వెలగబెడుతుందో చెప్పమను. ఇక చాలు, ఆపుతారా మీ డ్రామాలు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ కోడలు ఒక పక్క, నువ్వు ఒక పక్క. నేనేదో చెయ్యకూడదు తప్పు చేసినట్టు అలా అరుస్తున్నారు. ముందు నిజమేంటో తెలుసుకొని మాట్లాడండి. ఆహా, ఏంటో ఆ నిజం? సిరి, ఇందాక నేను నీ రూమ్కి వచ్చానా? టిఫిన్ తినమంటే ఆకలిగా లేదని, తరువాత తింటానని నువ్వు చెప్పావా లేదా? చెప్పావా లేదా? ఇక్కడ నేను అడుగుతుంటే ఏటో చూస్తున్నావేంటి? సమాధానం చెప్పు. అడిగా మమ్మీ, నేనే తిన్నాను.
వచ్చిందా ఇంకొకసారి చెప్పించమంటారా? నాలుగిడ్లీలు పెట్టినంత మాత్రాన దాన్ని ప్రేమ అనరు. అత్తయ్య గారి ముందు మార్కులు కొట్టేయడానికి 4 మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన దాన్ని బాధ్యత అనరు. అవన్నీ ప్రదర్శిస్తే కనిపించేవి కావు, మనసులో ఉండాలి. అయినా ఉన్న ఒక్క కూతుర్ని తీసుకెళ్ళి హాస్టల్కి తీసుకెళ్ళి పడేసిందానివి. ప్రేమల గురించి బాధ్యతల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.